మధ్య నుంచి వస్తున్నాడు. సరే. విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షసం 20వ భాగం 7/1/25 పంచమాంకంలో ప్రవేశించు. తత ప్రవిశతి ఆసనస్థః స్వభవనగతః పురుషేణ సహ సచింతో రాక్షసః. రాక్షసుడి యొక్క స్వగృహంలో వచ్చిన పురుషుడితో రాక్షసుడు సమావేశమయ్యా. రాక్షసుడు ఆత్మగతం తనలో అనుకుంటా పూర్ణ తస్మద్బలం చంద్రగుప్త బలైరితి యత్ సత్యం నమే మనసః పరిశుద్ధిరస్తి కుతః సాధ్యే నిశ్చలమన్వయేన ఘటితం బిభ్రత్సపక్షే స్థితం వ్యావృత్తం చ వివక్షతో భవతి యత్సాధనం సిద్ధయే యత్సాధ్యం స్వయమేవ తుల్యముభయో పక్షే విరుద్ధం చ యత్ తస్యాంగీకరణేన వాదిన ఇవ స్యాత్ స్వామినో నిగ్రహః సాధ్యే నిశ్చితమన్వయేన ఘటితం బిభ్రత్సపక్షే స్థితం వ్యావృత్తం చ విచక్ష వివక్షతో భవతి యత్ తత్సాధనం సిద్ధయే యత్సాధ్యం స్వయమేవ తుల్యముభయోః పక్షే విరుద్ధం చ యత్ తస్యాంగీకరణేన వాదిన ఇవ స్యాత్ స్వామినో విగ్రహః. యత్ సత్యం నిజంగా పరిశుద్ధి ప్రసన్నత లేదు అంటే మరి సందేహాలతో ఇంకా ఆకుల పాటులో ఉన్నాడు. యత్ ఏ సాధ్యే సాధన విషయంలో సాధ్య పక్షంలో నిశ్చితం సందేహం లేకుండా ఉంటుందో అన్వయేన అది ఉన్నా అది తప్పక ఉంటుందనే అనుబంధంతో సంబంధంతో ఘటితం కోర్పబడిందో సపక్షే సమాన పక్షంలో స్థితి ఉనికిని బిభ్రత్ పొంది ఉందో విపక్షత అది లేకపోయినా అది లేదు అని దాని పక్షం నుండి వ్యావృత్తంచ మరలిందో తత్ సాధనం ఆసాధనం సిద్ధయే భవతి సిద్ధికి అయింది అంటే సిద్ధించేది అవుతుంది. యత్ సాధనం ఏ సాధనం ఏవ తానే సాధ్యం సాధింప తగిందో ఉభయో రెంటికిని సపక్ష విపక్షాల తుల్యం సమానము తస్య దాని యొక్క అంగీకరించటం చేత వాడిన ఇవ వాదికి లాగా స్వామినః రాజుకు విగ్రహ పరజయం నిగ్రహ అంటే పరాజయం స్యాత్ అవుతుంది. ఏం చెప్పాడు? సేన తనకు నిలకడగా ఉన్న ఉద్దేశ్యం బాగా గురిలో పెట్టుకొని తన మిత్రులందరినీ కలుపుకొని తన పనిలో గట్టి అభినివేశం కలిగి తనకు కాని వాళ్ళ పెడమొగం పెట్టి నడిచేటువంటి జయం చేస్తేనే జయం పొందుతారు. అలాగా ఆ సేన తన ఇష్టం వచ్చినట్టు రెండు పక్షాలు శత్రుపక్షానికి స్వపక్షానికి అనుకూలంగా ఉంటే కాకపోతే తన పక్షానికే తాను కాక ప్రవర్తిస్తుండటం చేత అది నిజంగా పరాజయం పొందినట్లే. ఎట్లాగంటే హేతువైంది నిర్ణయింపబడాల్సిన దాని సూటిగా పూర్తిగా తనకు అనుకూల సందర్భాల్లో కూడుకొన్నది ఆ నిర్ణయాన్ని వల్ల గట్టి పట్టుదల కలిగి మరి దేనికి చెందనిది అయితేనే తానే నిర్ణయింపబడవలసి రావటం చేత అవుతుంది. తాను ఆ నిర్ణయింపబడాల్సిన వాడి కాకపోతే వ్యతిరేకంగా జరుగుతుంది, ఫలితం రా. దీనికి రాక్షసుడి మాటలుగా
న్యాయశాస్త్ర పరిభాషలో గ్రహిస్తే ఇలా మలయకేతు బలం సేన చంద్రగుప్తుడి వాది అయినటువంటి భటాదుల చేత ఆక్రమింపబడింది అవటం చేత అది ఎంత మేలో అంత చంద్రుడికి కూడా అదే మేలు అవటం ఉభయులకు సమానంగా ఉన్నదండి. నిజంగా మలయకేతు విరుద్ధం కనుక మనకు జయింపాలనేటువంటి శత్రువు పక్క నుండి అయి మనం సాధింపవలసిన దాన్ని సాధిస్తుందా సాధించదా అనే సందేహం కలుగుతుంది. ఇది నిజంగా మన బలం శ్రేణ కాక బల ఆభాసంగా బలం మనదిగా ఉన్నట్టుగా ఉంది కానీ మనదో కాదో తెలియదు. దీన్ని పెట్టుకున్న దీంటే నాకు మలయ కూడా అపజయం తప్పకుండా జరుగుతుంది అని వీరికి కొంచెం అనుమానం. అథవా విజ్ఞాతాపరాగహేతుభిః ప్రాక్ పరిగృహీతోపజాయై అపూర్ణమితి న వికల్పయతి మర్హతి అని మనసులో అనుకుంటారు. ప్రకాశం బయటికి భద్రా ప్రియం వదక ఉచ్యంతామన్మ మస్మద్వచనాత్ కుమార అనుయాయినో రాజానః సంప్రతి దినే దినే ప్రత్యాసీదతి కుసుమపురం తత్ పరికల్పిత విభాగైర్భవద్భిః ప్రయాణే ప్రయాతవ్యం కథం ఇతి అన్నాడు. దాని తర్వాత ఒక శ్లోకం అందుకుంటాడు. ముందు ఇంతవరకు ఏం జరిగింది అలా కాదులే, అథవా అంటే అలా కాదులే, నా వికల్పయితం అర్హతి అలా సందేహించకూడదు. విజ్ఞాత అపరాగహేతుభి చక్కగా ఎర్రగబడిన తెలియబడిన చంద్రగుప్తుడి అందరి అపరాగానికై కారణాలు కలవాళ్ళు ప్రాక్ పరిగృహీత మొదటనే పరిగ్రహింపబడిన ఆశ కలవాళ్ళు కాగా వాళ్ళు మనకు చాలా అయిన వాళ్ళే. భయపడాల్సిన సందేహం లేదు, అక్కర లేదు, ఆ బాధ లేదు, వాళ్లతో నిండివి కనుక మద్వచనాత్ నా మాటగా నేను ఇలా చెప్పుతున్నా అని దినే దినే రోజు రోజు అన్నిటికంటే ఇవాళ, నేటి కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి అలా ప్రత్యాసీదతి దగ్గర అవుతోంది. అవునను సాయంకాలంలో బయలుదేరదగునను జీవసిద్ధి మంచి లగ్నం నిశ్చయించాడే వాడే సేన కుసుమపురం మీదికి తరలించాడు కదా, దాన్ని దగ్గరగవుతోంది అర్థం. తత్ కనుక ఇన్నాళ్లలాగా అంతా ఒక్క మొత్తమై కాక పరికల్పిత విభాగై ఏర్పాటు చేయబడిన విభాగాలతో ప్రయాణే ప్రయాతవ్యం ఈ యాత్రలో నడవవలసిన కథం ఇది ఎలాగంటే ప్రస్థాతవ్యం పురస్తాత్ ఖశమగధగణై మామనుష్వ్యూహ సైన్యై గాంధారైర్మజ్జయాని నయ వనపతిభిః సంవిధేయః ప్రయత్నః పశ్చాత్తిష్టन्तు వీరాः శకనరపతయః సంభృతాక్షీణహూణైః కౌలూతాద్య శిష్టః పధి పధి వృణు యాద్రాజలోకః కుమారం. ప్రస్థాతవ్యం పురస్తాత్ ఖశమగధగణైర్మా మనవ్యూహ్య సైన్యై గాంధారైర్మజ్జయానే నయన వనపతిభిః సంవిధేయ ప్రయత్నః
పశ్చాత్తిష్టంతు వీరా శకనరపతయః సంభృతాక్షీణ శూలైః కౌలూతాజ్య శిష్టః పది పది వృణు యాద్రాజలోకః కుమారం. పురస్తాత్ ముందర, సేనాగ్రం ముందు, వ్యాన్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో. కష మగధ గణై సైన్యై, కషుల గుంపులు, మగధ సైన్యాలు కల సైన్యం చేత మాం అనే నా వెంట వ్యూహ బలస్ ప్రస్థాతవ్యం బయలుదేరబడాల్సి, అంటే అవి నడపాల్సిన మధ్యయానే నడుమ పోవటంలో గాంధారై గాంధారుల చేత నయవన ప్రతిభి యవన ప్రతిపతిభి యవన రాజులకు వాళ్లతో కూడిన వాళ్ళ చేత, అంటే వాళ్లను కూడా కలుపు ప్రయత్నం సంవిధేయ చక్కగా చేయబడి పశ్చాత్ వెనక వీరులైన శకన నరపతయ శకరాజులు క్షీణ హూణ మొదలైన వాళ్లతో సంభృతా నిండిన వాళ్ళే తిష్టంతు ఉందురుగా. శిస్తకు లూతాధ్య చ కులూత చిత్రవర్మాదులైన మిగిలిన రాజలోక రాజసమూహం పది దారి పొడుగున దారి అంతట కుమారం వృణుయాదు కుమారుని చుట్టుకొనుగాక. రాక్షసుడే సేనా నాయకు, సేన అగ్రంలో ఉన్నారు. కషుడు మగధులు అతన్ని బలసుకొని రావాలి. వాళ్ళు కుసుమపురానికి చాలా దగ్గరలో ఉన్నారు. తన సొంత జనం అని చెప్పదగినవాడు కసుడు. కుసుమపుర మగధలకు తూర్పునను ఈశాన్యంలోనే ఉంటారు. తక్కిన రాజులందరూ పడమటి నైరుతి భాగాల్లో పడమట నైరుతి దిక్కుల ఉన్న మలయకేతువు రాజ్యానికి చేరువ దగ్గరవ. మొదట చాణక్య చంద్రగుప్త పర్వత సేనలలో చేరిన వాళ్ళకి లాగానే వాళ్ళు కూడా హూణులు అలాంటి వాళ్ళే, చైనూలు కూడా అలాంటి వాళ్ళే అవుతారు. రాక్షసుడు నిజంగా కపటం లేక మలయుడికి భద్రానికి జయానికి ఎలా ఏర్పరచాడో, ఎంత గొప్పగా ప్లాన్ వేశాడో శ్లాఘ్యం. ఎలా అయినా తన ఇప్పుడు ప్రభుస్థానీయుడైన మలయుడికి అపాయం లేకుండానూ మిక్కిలి క్షేమం కూర్చేట్లుగాను అన్నీ ఏర్పాటు చేశాడు రాక్షసు. మలయకేతువు సేనకు వెనక కడపట కౌలూతాదులు విశ్వసనీయులైన మంచి బలిష్ఠుల నడుమ నిలబడ్డ. భారత ఉత్తర గోగ్రహణ యుద్ధంలో భీష్మద్రోణుడు తమ విజయాన్ని, తమ రాజైన దుర్యోధనుని క్షేమాన్ని ఎలా ఏర్పరిచారో అలా ఈ వ్యూహాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ప్రియం వదగ తథా, అలాగే అన్నాడు. ఇది నిష్క్రాంత వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చారు. ప్రవిశ్య ప్రతీహారి జయత్వమాదిత్య అమాచ్య ఇచ్చతి త్వాం కుమారః ప్రేక్షితుం. రాక్షసుడు భద్రే ముహూర్తం తిష్ట కక్కోత్తరభో అన్నాడు. ప్రవిశ్య ఆజ్ఞాపయత్వమాచ్య అన్నాడు.
ఇక్కడ ఎలా ఉందంటే ఈ పోల్చి చెప్తున్నారు మనకి నేలటూరి వెంకట రామయ్యంగా. మలయకేతువము దుర్యోధనుల, రాక్షసుడము భీష్ముల్లాగా. యథా ఏమని అంటే ఏమనంటే పరిధాపిత కుమారేణ ఆభరణాని భయం. నేను మలయకేత కుమారుడి చేత సొమ్ములు తొడిగింపబడ్డా, అంటే నాకు ఇచ్చాడు వాడు సొమ్ములు, అవి నేను ధరించి. తత్ కాబట్టి అనలంకృతై కుమార దర్శనం అనుభవితుం న యుక్తం. అలంకరించుకోకుండా నేను కుమారుడి దర్శనం చెయ్యటం బాగుండదు. తత్క్రీడం ఏ మూడును కొనబడ్డాయి తీసుకోబడ్డాయి వాటి నుండి ఏకం దీయతాం, ఒకటి ఇవ్వబడుగాక. అప్పుడు పురుషుడు అంటున్నాడు తథా అలాగే అన్నాడు. అమాత్య ఇదం ఆభరణం, ఇదిగోనండి ఆభరణాలు. రాక్షస నాచ్యేనాత్మానం అలంకృత ఉత్థాయ చ భద్రే రజోపగామినం మార్గం ఆదేశయ ప్రతిహారి ఏ త్వమాచ్య త్వం ఏ త్వం అమాచ్య. రాక్షస ఆత్మగత మనసు అధికార పదం నామ నిర్దోషస్యాపి పురుషస్య మహా దాశంకాస్థానం కుతః అన్నాడు. అలంకరించుకొని వేషగాన్లాగా హెచ్చరిక. ఉపగామినం చేరటానికి పోయే అధికార పదం, ఒక అధికార స్థానాన్ని, ఉద్యోగాన్ని, నిర్దోపస్యాత్ తప్పు చేయని వాడి కాలగా, మహత్తు గొప్ప స్థానం భయకారణం కుతః. ఎందుకంటే అధికార పదం అంటే ఇక్కడ రాక్షసుడి అధికారం ప్రధానమంత్రి పదవి. ఎవరి దగ్గర? మలయకేతువనే వాడి అభివాదన పూజలు అందుకుంటాడు. అలాంటి వాడికి ఆ రాజభయం చెప్పడం తగునా అంటే ఇప్పటికీ అతని చిత్తం వికల్పంగా ఉంది, ఎటు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అభినామ అది కనుక వాడు భయాకులంతో ఉన్నాడు. ప్రసన్నత లేదు పాపం. తాను రుజువుగా మలయకేతుడికి అప్తతముడుగా ఉన్నాడు. శత్రువుల కౌటిల్యం తనకు తెలియట్ల. తన్ను అమాంతంగా మోసం చేసి ముంచేయబోతోంది సైన్యం అది అని. అప్పుడు ఒక శ్లోకం అన్నాడు. భయం తావత్ సైన్య అభి నివిశితే సేవక జనం తత ప్రత్యాసన్నాద్భవతి హృదయే చైవ నిహితం తతోధ్యారూఢానాం పదమను జనద్వేష జననం గతిస్రోత్స్రాయాణాః పతనమనుకూలం కలయతి. భయం తావత్ సేవ్యాదభినివేశతే వినిశతే సేవక జనం తత ప్రత్యాసన్నాద్భవతి హృదయే చైన నిహితం తతోధ్యారూఢానాం పదమనుజనస్వేషమజన్మజననం గతి ప్రోత్సరాయాణం పతనమనుకూలం కలయతి. మళ్ళా పరిక్రమ్య అటు ఇటు చూసి ప్రతిహారి వచ్చాడు. అమాత్య అయం కుమారః ఉపసర్పత్వేనం అమాత్యః. రాజు వలన భయం తావత్ భయమేము, సేవక జనం సేవకులు, మంత్రి మొదలగు దౌవాదిక సమాజాల వరకు అయిన వాళ్ళ అభినివేశతే గట్టిగా పూనుకుంటుంది, భయం వస్తుంది. తతః అప్పుడు ప్రత్యాసన్నాతి
రాజుకు దగ్గరగా అతనితో చనువు కలిగి ఉన్నవాడిలా హృదయే నిహంతి భవతి, మనసు పదం కోస్తోంది. తతహా అప్పుడు అనుడ అధ్యారూఢాన మిక్కిలి ఎత్తుకు ఎక్కిన వాళ్ళ యొక్క పదం స్థానం అనుజన ద్వేష జనం, సుజనులు కానీ దుస్తులు కానీ ఈర్ష్య అసూయాదుల చేత పగ కలిగించేదవు. ప్రోత్సమాయాణ ఉన్నతితో కూడుకొన్న ప్రమోషన్ పొందిన వాళ్ళ గతి గతి అవస్థ పతనం పాటగను లాగవు. వాళ్ళదంతా కూడా ఎలా ఏం జరుగుతుందో తెలియని పతనం అనుకూలం కలయేది. గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ తమకు ఎవ్వరి వల్లనో దేని వల్లనో ఆ పదవి నుండి భ్రష్టత్వం తొలగింపబడటం కలుగుతుందని సంశయాత్ములుగానే ఉంటాడు. రాక్షసుడు మలయకేతువుగా యొక్క మంత్రిగా ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని డోళాందోళనలో ఉన్నాడు. రాజు వల్ల భయం, రాజు ఆపన్నుల వల్ల భయం, ఎవరు ఏంతంటా చెప్పి తనకు ఏం ఆపద తెస్తారో అనేటువంటి భయం, ఇవన్నీ కూడా ఎత్తు వలన తన పాటునే తలచుకుంటూ ఎప్పుడు కొంచెం ఉణుకుతున్న, భయపడుతున్న, ఎప్పుడొచ్చి పులి మీద పుట్ర ఎప్పుడు పడుతుందో తెలియని స్థితిలో ఉంటా. అది అప్పుడు రాక్షసుడిని చూసి అయం కుమారస్తిష్టతి యయేవ పాదాగ్రే దృశమవధాయ నిశ్చలాంగీం శూన్యత్వాదపరిగృహీత తద్విశేషం వక్తేంద్రం వహతి కరేణ దుర్వహాణం కార్యాణం కృతమివ గౌరవేణ నమ్రం. విజయతాం కుమారః కూర్చోమన్నాడు. మలయకేతువుని కుమారుడంటే వాడే. ఏమన్నాడు శ్లోకం? పాదాగ్రే దృశమవధాయ నిశ్చలాంగీం శూన్యత్వాత్ అపరిగృహీత తద్విశేషం వక్త్రేందుం వహతి కరేణ దుర్వహాణాం కార్యాణం కృతమివ గౌరవేణ నమ్రం. ఆయం వీడుగో కుమారుడు అంటే ఇదిగో వచ్చేశాడు కుమారుడు, మలయకేతు కుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అత్యంత చింతా దూనతతో చెబుతున్నాడు. ఎలా ఉన్నాడంటే వాడు చూడటానికి కొంచెం చెప్పడానికి భయంగా ఉంది ఆ పరిచారుడు. దృశ చూపులు నిశ్చలాంగీం కదలకుండా ఉన్నట్లుగా అలాగే ఉన్నవాడు. శూన్యత్వాదు శూన్యం అవటం వల్ల అపరిగృహీత ద్విశేషం గ్రహింపబడని తీసుకోబడి తన విషయాలు కలదాని పాదాగ్రే అడుగు చెవర అవధాయ కిందికి ఉంచి వక్త్రేంద్రం ముఖం అనే చంద్రుడి దగ్గర దుర్వహాణ మోయటానికి శక్య కానిదైన కార్యాణ రాచకార్య యొక్క గౌరవేణ గొప్పవైన వాటి చేత బరువు చేత నమ్రం కృతం ఇవ వంపబడిన వాడిలాగా కరేణ చేతితో వహతి మోస్తున్న చింతిత ఆశయం దృష్టి శూన్యమవు. ఒకటే ఆశయం ఉంటే దృష్టి అంతా అక్కడ అటే ఉంటుంది, రెండో వైపు ఏం తెలియదు. మొగం పై చేతిపై వ్రాలును అంటున్నాడు కుమార్. ఇందు వక్త్రేంద్రం అనేది ఉపమానం. ఈ చింత ఆలోచన దండయాత్ర సంబంధ ప్రకృత రాచకార్యాల యొక్క వ్యగ్రత వలన అని రాక్షసుడి అభిప్రాయం. అంటే వాడు సూటిగానే ఉన్నాడు పాపం. మరి అది నిజంగా రాక్షసుడి అయిన సందర్భాలు కలిగించే దురభిప్రాయ కోప దుఃఖాల కాలది.
అది రాక్షసుడు ఇంకా వాడికి తెలీదు. మాయోపాయం ఏదో జరిగింది, అది వీడికి తెలీదు. చాణక్యుడు ప్రయోగి మలయకేతు ఆర్యా అభివాదయే ఇదం ఆసనం ఆస్యతాం రాక్షసస్తథాకరో. అయ్యా రండి అని మలయకేతువు రాక్షసామాత్యుడిని స్వాగతించాడు. కూర్చోండన్నాడు, కుర్చీ చూపించాడు, కూర్చో. మలయకేతు ఆర్య శరదర్శనే నార్యస్య వయమద్విగ్నా. మిమ్మల్ని చూసి చాలా కాలమైందండి, ఏం జరిగిందో మధ్యలో మాకేం తెలియట్లేదు అన్నాడు. కుమార రాక్షసుడు ప్రయాణే ప్రతి విధానమనుతిష్టదామయ కుమారాదయ ఉపాలంభో అధిగత. మలయకేతు అంటున్నాడు, వీళ్ళు కూడా అంతే, ఒకళ్ళ మనస్సులో ఒకళ్ళు ఏముందో చెప్పలేరు. మలయకేతు ఆర్య ప్రయాణే కథం ప్రతి విహితమితి క్రోతుమిచ్చామి అన్నాడు. కుమారుడు రాక్షసుడు కుమార ఏవమాదిస్తాం అనుయాయినో రాజాన. మలయకేతు స్వాగతం లోపల అనుకున్నాడు. కథం ఏవ మద్వినాశేష చంద్రగుప్తం ఆరాధయితు ఉజ్జతాస్త ఏవ మాం పరివృణంతి. బయటికి ఆర్య అస్తి కశ్చిద్యః కుసుమపురం ప్రతి గచ్చతి తత ఆగచ్చతి వా అని అడిగారు. ఆర్యస్య చరదర్శనేన ఆర్యుడైన రాక్షసామాత్యులైన మీ దర్శనం చాలా కాలానికి జరగటం చేత, ఇన్నాళ్ళు మీరు కనపడకపోవటం చేత వయం ఉద్విగ్నా, నేను భయపడ్డా. ఆర్యుడి చాలాసేపు చూడటం చేత నాకు భయం కలుగుతోందని గూఢార్థం కూడా. రెండు ప్రతి విధానం వ్యూహించడం, ఏర్పాటు చేయడం, గుంపుల రచన కథం ప్రతినిహితం, ఎలా గుంపులు రచింపబడ్డాయి, కథం ఏమిటి, ఎలా జరిగింది. మీ ప్లాన్ ఏమిటో చెప్పండి అని. అది అప్పుడు ఆరాధయితం సంతోష పెట్టడానికి, కొలవటానికి, పరివృంద్వంతి పరివారించడానికి చుట్టుకొని ఉన్నవాడు. ప్రతి గచ్చతి ఆగచ్చదివ అక్కడికి పోయేవాడు, కానీ అందులోంచి వచ్చేవాడు కాదు. ఇంకా అక్కడికి రాకపోకలు చెయ్యాల్సి ఉందా? లేనే లేదు. ఆ పనులన్నీ అయిపోయాయి. మనం చాలా దగ్గర వారు కుసుమపురం ఈ యాత్రలో అంటాం. ఇక రాక్షసుడంటాడు, అవసితమిదానీం గతాగత ప్రయోజనం ఆల్పైరహోభిర్నయ అభోభిర్వయమేవ తత్ర గంతారహ. అప్పుడు మలయకేతువు మళ్ళా వాళ్ళు అనుకున్నాడు. స్వాగతం విజ్ఞాయతే ప్రకాశం యజ్జేవం తతః కిం ఆర్యేనాయం సలేఖ పురుష ప్రేషితః అన్నాడు. రాక్షసుడు విలేప్య చూసి అయే సిద్ధార్థక భద్రకిమిదం సిద్ధార్థక సబాష్పం లజ్జాన్నాటకం. అది ఏడుస్తున్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, కన్నీరు కారుస్తున్నట్టుగా అభినయించారు. ప్రసీదత్వమాచ్యాహ తాజ్యమానేన మయా చ పారితం రహస్యం ధారయిత్వం. రాక్షసుడంటాడు, భద్ర కీదృశం రహస్యమిది నఖల్వమి కచ్చామి అన్నాడు. కొన్ని రోజుల్లో మనం కుసుమపురం వెళ్ళగలం అని రాక్షసుడు సూటిగా అన్నాడు. మనం అంటే ఉభయార్థంగా, ఎవరు మలయకేతువుతో కలిసి. దానికి తన అనుమానం కలిగినట్లుగా వయమేవా నేను తాను మాత్రమే అనే అర్థాన్ని ఎత్తు పొడుపుగా గ్రహించి గొణుక్కుంటూ స్వాగతంగా అది తెలుస్తూనే ఉందిలే, నువ్వు చంద్రగుప్తుణ్ణి చేరి అక్కడికి పోవాలనుకోండి, నాకు అర్థమైపోయింది, నాకు మస్కా కొట్టేస్తున్నావు,
చంద్రగుప్తుడి దగ్గరికి దగ్గరైపోతున్నావు. పురుష వీడుగో వీడు అని చూపగానే ఓహో సిద్ధార్థకుడే అని ఆశ్చర్యపడి వాడిని కిం ఇదం ఏమిట్రా ఇది అని అడిగాడు. వాడు దొంగ అభినయం చేత అంటే నాటకంగా కపట నాటకం కడు దిట్టవాడు చాణక్యుడి నమ్మిన బంటు గదా. సభాష్పం కంట నీరు పెట్టు లజ్జా మొగంలో సిగ్గున అభినయిస్తూ నాటన్ని అభినయిస్తూ నా పారితం రహస్యం ధారయుతం నేను చెప్పడానికి ఆ రహస్యం శక్యం కాకుండా ఉంది, నిలుపుకోవడానికి కూడా శక్యం కావు, మింగాలేను కక్కాలేను పరిస్థితిలో కావు. దీని చేత రాక్షసుడు తనతో ఏమో రహస్యం జరుపుతున్నాడని మలయకేత్వాదులకు అర్థమైపోయి నిజంగా రాక్షసుడు ఏమీ రహస్యం చెప్పలా, వాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాడు. కనుక కీదృశం రహస్యం, ఏమిటి రహస్యం అంటారు, నాకేం తెలీదు. భద్రా కీదృశం రహస్యం ఇది నకల్వం కపిచ్చామి, నాకేం తెలియదే ఆ రహస్యం ఏమిటో అన్నాడు. సిద్ధార్థక ఏమన్నాడు, నన్ను విజ్ఞాపయామి తాజ్యమానేన మయ అన్న. మలయకేతు అంటున్నాడు, బాబురాయణ స్వామినం పురస్తాద్రీత్భు లజ్జితో వానైష కథయిషత్ స్వయమేవ ఆర్యస్య కథయ. భాగురాయనుడు అంటున్నాడు, యదాజ్ఞాపయతి కుమారః అమాచ్య ఏష కథయతి యథా అహమమాచ్యేన లేఖం దత్వా వాచికం సందిశ్య చంద్రగుప్త సకాశం ప్రేషితః ఇతి అన్నాడు. రాక్షసుడికి ఆశ్చర్యమైంది. భద్రా సిద్ధార్థక అభిసత్యం నిజమా అన్నాడు. సిద్ధార్థక లజ్జాం నాటయం సిగ్గుపడుతున్నట్టుగా నటించి ఏవం అతితాడ్యమానేన మయా నివేదితం అనృతమేతత్, వీడు నన్ను కొట్టే చెప్పానన్నాడు. అనృతమేతద్యమాన పురుష కిమిష అబ్రూయాత్, వాడిని అడిగాడు ఏమిట్రా ఈ గొడవ. మలయకేతు అంటున్నాడు, సఖే భాగురాయణ దర్శయ లేఖం వాచికమేష భృత్య కథయిష్యతి. అప్పుడు భాగురాయనుడు అమాచ అయం లేఖ, ఇదిగోనండి లేఖ అని బయట పెట్టాడు. వాడేదో చెప్పబోయి చెప్పలేనట్లుగా భయంతో మొగం వేలాడ వేశాడు. సిద్ధార్థకుడు అది. ఈ నాటకం ఏమీ అర్థం కాక రాక్షసుడికి ఆశ్చర్యం నివ్వెరపాటు కలి. ఏష కథయతి యథా, వీడు చెప్పుతున్నాడు ఏమంటే అహం అమాచ్యేన, నేను రాక్షసుడి చేత జాబు ఇచ్చి నోటి సమాచారాన్ని చెప్పి చంద్రగుప్తుడి దగ్గరకి పంపబడ్డా. రాక్షసుడే నన్ను చంద్రగుప్తుడి దగ్గరికి పంపాడు అని చెప్పారు. అది సత్యం, అపి సత్యం నిజమేనా అంటే లజ్జాం నాటయం సిగ్గుపడుతున్నట్టుగా నటించి అతితాడ్యమానే బాగా కొట్టబడటం చేత నన్ను బాగా కొట్టడం వల్ల దర్శయ లేఖం జాబుని చూపిస్తా, వాచికం నోటి సమాచారం. రాక్షసుడు రుజువుగా నిజంగానే పలుకుతున్నాడు, వాడి దగ్గర పాపం ఇదేం లేదు, అంతా స్ట్రైట్గా ఉన్నాడు. శత్రోహ ప్రయోగ ఏష, శత్రుడి యొక్క ప్రయత్నం పన్నగం అశూన్యార్థం తోడి కానుకకై నజరు కోసం అధోరణం నిర్వర్ణ్య నగను పరకాయించి
పరితోషస్థాని సంతోషం కలిగితే విశేషత అందులో ముఖ్యంగా పరిత్యాగ భూమి ఇవ్వతగిన భూమిని ఇవ్వటానికి చోటు పాత్రం అది ఎంత వెలకలది రాజులు పెట్టుకునేది అలాంటి దాన్ని ఎంత సంతోషంగా అయినా మీకు ఇవ్వటానికి ఇస్తారా కుతో వాచికం కస్య వాచికం లేఖ ఏవ అస్మదీయన భవతి ఎక్కడిది ఎవరు చెప్పి పంపారా ఈ సమాచారం ఎవరికి అసలు జాబే నాది కాదు కపట ముద్ర దొంగ ముద్ర వేశాడు ధూర్త ఎవరో వంచకులు అని అర్థమైంది కపట ముద్ర ఉత్పాదయుతం శక్కునువంతి ధూర్తా అని రాక్షసుడు బాధపడుతున్నాడు. భాగురాయనుడంటాడు కుమార సంయగమాత్యో విజ్ఞాపయ భద్ర సిద్ధార్థగా కేనాయం లిఖితో లేఖ సిద్ధార్థకు రాక్షసముఖం అవలోక్య తూష్ణీం అధోముఖం తిష్టది ముఖం వాల్చేశాట సిద్ధార్థ్. భాగురాయనుడంటున్న భద్ర అలం పునరాత్మానం తాడయుతం కథయ చెప్పకపోతే మళ్ళీ కొడతానన్న సిద్ధార్థక ఆర్య శకటదాసేన రాక్షసుడు కుమార యది శకటదాసేన లిఖితస్తతో యదైవ ఇది శకటదాసుడు రచన ప్రతీకారి యత్ కుమార ఆజ్ఞాపై నిజమేనండి అన్నారు. తాడయుతం అలం కొట్టించుకోవటం కూడా ఇక్కడ నిషేధార్థం అన్నమాట. తత మయా ఏవ అప్పటికి నా చేతని రాక్షసుడికి శకటుడి మీద అంత విశ్వాసం వాడు అలాంటిది వ్రాసి ఉండడని వాడు సాధి పరీక్షిత నందభక్తుడు వాడు ఇప్పటికి కూడా ఒకవేళ శకట దాసునే పిలిపిస్తే వాడు సిద్ధార్థకుడు తన చేత అలా ఎలా రాయించాడని చెప్పగలడా? అప్పుడు కొంత సందేహం శత్రు ప్రయోగం అవుతుందా? ఒకవేళ అది విచారానికి అవకాశం ఏర్పడుతుందా? చాణక్యుడి వేగులు తాము తమలో ఉండరు, ఒకళ్ళకొకళ్ళు ఎరుగరు కదా. భాగురాయనుడు సిద్ధార్థకుడు భాగురాయను వాడికి వీడు తెలీదు వీడు అలా ఎరక్కపోయిన ఈ జరుగుతున్నదంతా చాణక్య నీతి విలాసం అనే మొత్తం అభిప్రాయంగా మలయ రాక్షసుల ఎదురులకు ఒకళ్ళకొకళ్ళకు తెలియదు. భాగురాయుడు తన స్వబుద్ధి చేతనే ఇది చాణక్య కుటిల నీతి విలాసమని నమ్మి రాక్షసుడు వలలో తగులుకొనటానికి లెక్కించి కాలప్రాప్తంగా తన బుద్ధి వైభవం చేత నఖలు అనిశ్చితార్థం ఇలాంటి మాటలు అన్నారు. భాగురాయనుడంటాడు స్వగతంగా మనసులో అనుకున్నాడు నఖల్వ నిశ్చితార్థమార్య చాణక్య ప్రణిధయో అభిధాస్యంతి అని లోపలనుకొని బయటి కుమార నకచాచిదపి శకటదాసో మాచ్యగ్రతోమయ లిఖితమివి ప్రతిపశ్యతి అతః ప్రతిలిఖితమప్యానీయతాం వర్ణ సంవాద ఏవైదం విభావయిష్యతి. మలయకేతు అంటున్నాడు విజయే ఏవం క్రియతామ. ప్రతిహారి అంటున్నాడు యత్ కుమార ఆజ్ఞాపయతి కుమార ఇదం తచ్చకటదాసేన స్వహస్తలిఖితం పత్రం ముద్రాపి అన్నాడు. మలయకేతుకు అనుమానం. ఉభయమపి నాట్యేన విలోక్య ఇద్దరి వైపు చూసి ఆర్య సంపదశ్చక్షరాణి రాక్షసగా స్వగతంలో అనుకున్నాడు. సంపదశ్చక్షరాణి శకటదాసస్తు మిత్రమితి చనా అని సంపదశ్చక్షరాణి కిమ్ను శకటదాసేన అన్నారు. తర్వాత రాక్షసు శ్లోకం అందుకుంటాడు. ఈ లోపల ఏం జరిగిందో మయా లిఖితం ఇది ప్రతిపచ్చది ఇది నా చేత రాయబడిందని అంగీకరింపడు వాడు రాక్షస సేవకుడు కదా. సంపదంతి పోలిక కనపడుతుంది అని పడుతుంది.
శకటదాసత్వమిత్రం ఇది విసంపదంతి అక్షరాణి. దాని శకటదాసుడు మిత్రమనే అక్షరాలు ఒకదానికొకటి సరిపడకున్నా ఉన్నాయి. శకటదాసేన ఏమీ శకటదాసు చేత మిగిలిన వాక్యం ఏమిటో తెలియదు. స్మృతం, ఇప్పుడు శ్లోకం చెప్పారు. స్మృతం స్యాత్ ఉత్తరదారస్య రాక్షసుడు అంట. విస్మృత స్వామి భక్తిన శలేపద్యేషు లుబ్ధేన న యశః స్వనపాయిషు అధవాహ క్రందేహః ముద్రాతస్య కరాంగుళి ప్రణయిని సిద్ధార్థక సత్సుహృదం తస్యైవా పరలేఖ్య సూచితమిదం లేఖ్యం ప్రయోగాశ్రయం సువ్యక్తం శకటేన భేదపటుభిః సంధాయ సాద్ధం పరైః యుధ్య భర్తృస్నేహపరాన్ముఖేన కృపణం ప్రాణార్థినా చేష్టితం. మళ్ళ ముద్రాదస్యకరాంగుళి ప్రణయిని సిద్ధార్థక తత్సుహృదం తస్యైవా పరలేఖ్య సూచితమిదం లేఖ్యం ప్రయోగాశ్రయం సువ్యక్తం శకటేన భేదపటుభిః సంధాయ సాద్ధం పరైః భర్తృస్నేహపరాన్ముఖేన కృపణం ప్రాణార్థినా చేష్టితం. స్వామి భక్తి యశం యశంత కీర్తి, భార్యా బిడ్డలు ఐహిక సుఖాలు అడ్డు వస్తున్నాయి అని ఆ మమకారం చేత మానుకొని ఉన్నాడా? అది అథవా అలాగే అవుతుంది. కాస్తందేహ అనుమానం ఏమిటి అని. ముద్రేది, ముద్ర అంటే రాజముద్ర, మొహరు. తస్య వాడి యొక్క కరాంగుళ ప్రణయి వేలిని అంటుకొని వదలక ఉంటుంది. సిద్ధార్థకుడు తత్ సుహృత్ అతడి చెలిక ప్రయోగ ఆశ్రయం ఈ మోసపు పన్నాగానికి అవలంబమై ఇదం లేఖ్యం ఈ వ్రాత తస్య ఏవా వాడిదే. అపరలేఖ్య సూచితం మరొకడు వ్రాత చేత నిరూపింపబడి సువ్యక్త నిజంగా స్పష్టం. శకటేనా శకటుడి చేత భేదపటుభిః క్షీరపీయటంలో సమర్థులైన పరైః సార్థం శత్రువులతో సంధాయ సంధి చేసుకొని ప్రాణార్థిన ప్రాణాల మీద ప్రేమతో తీపితో భర్తృస్నేహపరాన్ముఖేన తను ఎప్పటిదాకా నమ్ముకున్న దొరల మీద స్నేహాన్ని వదిలేసి కృపణం తెలివి మాటలు కాదా దైన్యం శ్రేష్ఠితం చెయ్యబడి పూనబడి కృపణం యథా తెలివి మారినట్లు దీనంగా చేష్టితం నడుచుకోబడింది అని చెప్పదు. ఇందు అలంకారం ముద్ర వాడి చేతి వ్రేలి, సిద్ధార్థకుడు వాడి మిత్రమనే మొదలైన సాధనాల చేత శకటేన చేష్టితం అనే సాధ్యం చెప్పటం. భేదం చేత వీడిని వెడగొట్టి రాక్షసుడిని చంద్రగుప్తుడి వైపు తెచ్చి అన్ని సందర్భాలలో అన్యోన్యం ఎంత అనుగుణంగా ఆదుకుంటోందో. మొహరు ఉంగరం వాడి చేత వ్రేలిన వీడికి ఇంకా చేతికి. సిద్ధార్థకుడు వాడి ప్రాణాన్ని కాచిన మిత్రుడు. ఈ మోసం వల్ల అంతటికీ పట్టుపడతాడు. ఆ వ్రాత వాడి మరొక వ్రాతతో చక్కగా సరిపోతుంది. ఇక ఏముంది సందేహం? స్పష్టమే. ఎదురులను చేయించడం అంటే రెడ్డన్ని చీల్చేయటం. ఎంతో నేర్పరుడు వాళ్ళ మాట విని వాళ్లతో పొందు స్నేహం కుదుర్చుకొని గృహజనస్య బంధరారాగం ప్రవేశతామని చాణక్యుడి దండనీతి అయిన తరువాత వాళ్ళు ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉంటారు ఉండరో కూడా చంపబడ్డారు. ఇంతవరకైనా సంధి చేసుకొని వాళ్ళని బతికింపచేస్తే కానీ వాళ్ళ ప్రాణాలు తనకు తీర్పు కాగా అలా పొందు కుదుర్చుకొని ఈ నీచపు పని చేయించాడు. అస్మధ్యాత్ ఇదం ఏకం కిం
వారి మధ్య నుండి ఇది ఏదో ఒకటి ఏమీ నిర్వన్య పరకాయించి కథం ఎలా ఏమిటి ఆశ్చర్యం మణిభ్య వర్తకులకు సయాద్ కొంటం వల్ల వెల ఇవ్వటం వల్ల ధారిత పూర్వం మరువు ధరింపబడింది. ప్రతిహారీ నిర్వర్ణ్య సబాష్పం కథన్న ప్రత్యభిజానామి ఇదం సుగృహీతనామాధేయేన పర్వతేశ్వరేణ ధారిత పూర్వం. ఇది పూర్వం పర్వతేశ్వరుడి చేతిలో ఉండే ఎలా బయటకు వచ్చింది, ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నారో నాకు తెలియదు అంటున్నారు. మలయకేతుడు ఏదుపుతో సబాష్పం హా తాత తండ్రి అంటారు. ఏతాని తాని తప భూషణ వల్లభస్య గాత్రోచితాని కులభూషణ భూషణాని యశోభితోభి ముఖ శోభితోసి ముఖచంద్రకృతావభాసో నక్షత్రవాన్ ఇవ శరత్సమయ ప్రదోషః. ఏతాని తాని తవ భూషణ వల్లభస్య గాత్రోచితాని కులభూషణ భూషణాని యైః శోభితోసి ముఖచంద్రకృతావభాసో నక్షత్రవానివ శరత్సమయ ప్రదోషః. కథం రాక్షసుడు ఇందాక చెప్పే శ్లోకం మలయ. రాక్షసుడు స్వగతం కథం పర్వతేశ్వరేణ ధృతపూర్వాణి చాహ వక్తమేవాస్య భూషణాని ప్రకాశం ఏతాన్యపి చాణక్య ప్రయుక్తేన వణిజ్జనే అస్మాసు విక్రీతాని అన్నారు. ఏతానీతి మన వంశానికి అలంకారమైన వాడ శ్రేష్ఠుడా. ఏతాని ఇవి తాని అవి భూషణ వల్లభస్య నగల మీద మోజు కలవాడవై తవ నీ యొక్క గాత్ర ఉచితాని ఒంటికి తగిన వాటి భూషణాన్ని అలంకారాలు భూషణాలు అయి వీటి చేత ముఖచంద్రకృతావభాస మొగం అనే చంద్రుడి చేత కలిగింపబడిన కాంతి కలవాడై ముఖచంద్రకృత అవభాస దిక్కులు మొదట చంద్రుడి చేత కలిగింపబడిన కాంతి కలవాడి నక్షత్రవాన్ నక్షత్రాలు కలదైన శరత్ సమయ ప్రదోష ఇవ శరత్కాలం మునిమాపు వేళల శోభితం అవి ప్రకాశింపబడ్డావు అయినట్టుగా అనిపించింది. మలయకేతు అన్న మాట. అలాంటి ప్రదోషం కృష్ణపక్షము తొలి రోజుల్లో తూర్పున కనబడు. నాయనా కులాలంకార నువ్వు నీకు అన్ని నగల మోసెందుకయ్యా? అలాంటి నీకు తగినవి వాడుకగా ఉన్నవి ఇవే ఇగో. వాటిని నువ్వు ధరించినప్పుడు అవి నక్షత్రాలలాగా ఉండగా నీ ముఖమేమో చంద్రపక్కలలాగా ఉంటుంది. నువ్వు శరత్తు మునిమాపు వేళ ప్రకాశించిన వాడిలాగా ఉన్నావయ్యా. మునిమాపును తూర్పు దిక్కు మొగం అంటే మొగదతగా ఉన్నది. అడుగున ఉదయిస్తున్న చంద్రుడి కాంతి నక్షత్రాలు ఒప్పుతున్నాయి. శరచంద్ర ప్రదోష ఇవ అది పోలిక చెప్పటం చేత ఉపమాలంకారం. రాక్షసు కథం పర్వతేశ్వరేణ ధృతపూర్వాణి చాహ వ్యక్తమేవాస్య భూషణాని ప్రకాశం ఏతాన్యపి చాణక్య ప్రయుక్తేన వణిజ్జనే నాస్మాసు విక్రీతాని అన్నాడు. మలయకేతు ఆర్యా తానేన
ధృతపూర్వాణం విశేషచంద్రగుప్తహస్తగతాన వణిగ్విక్రయితి న యుజ్యతే అథవా యుజ్యత ఏ వైతత్ కుతః అంటాడు అని ఒక శ్లోకం. చంద్రగుప్తస్య విక్రేతురధికం లాభమిచ్చతః కల్పితా మూల్యమేతేషాం క్రూరేణ భవతా వయం. చంద్రగుప్తస్య విక్రేతు అధికం లాభమిచ్చతః కల్పితా మూల్యమేతేషాం క్రూరేణ భవతా వయం. ఏతాన్యపి ఇవి చాణక్యుడు పంపిన వర్తకుల చేత నాకు అమ్మబడ్డ వణిక్ విక్రయ ఇవ విద్యతే. వర్తకుడు అమ్మటం వల్ల ఇది కుదరదు. అథవా అలా అయితే ఉచ్యత ఏవ తత్ అది యుక్తమే అవుతుంది. కుతః ఎందుకంటే చంద్రగుప్తస్య విక్రేతురధికం లాభమిచ్చత కల్పిత మూల్యమేతేషాం క్రూరేణ భవతా వయం అన్నాడు. చేతి అధికం లాభం ఇచ్చదా ఎక్కువ లాభం కోరుకున్నవాడై విక్రేతు అమ్మువాడైన చంద్రగుప్తుడికి క్రూరేణ భవత కూళవైన దొంగవైన నీ చేత ఏతేషాం వీడికి వయం నేను మూల్యం డబ్బుగా కల్పితం చేయబడ్డాను. ఓయి కూడా ఒరే దొంగ, ఈ నగలను అమ్మేవాడు చంద్రగుప్తు ఎంతైనా లాభం కోరిన నీ యొక్క మంత్రి పదాన్ని కూడా కొనేవాడు నువ్వు. నేను ఈ సొమ్ములకు ఈడుగా నన్ను వాడికి వెలగా ఇవ్వ కోరుకోను. నువ్వు నన్ను తాకట్టు పెట్టి వాడి దగ్గర చేరాలి. వనం మోసం చెయ్యాలనుకున్నావు, వాడి చేత చంపించే ప్రయత్నం చేశావు. అందుకే క్రూరేణ ఎక్కువ లాభం కోరి వీటిని నగలను అమ్మే చంద్రగుప్తుడి కూర్చేటువంటి నువ్వు వెలగా చేశావయ్యా, భలే లాభం పొందావు. వాడి లాభపు కోరిక సాధన తన్ను వెలగా చేయుట సాధ్యం. ఇది అలంకారం. అప్పుడు రాక్షసుడు స్వాగతంలో అహో సుసృష్టో భూశ్చత్రు ప్రయోగ కుతః. శత్రువుడు ఎంత గొప్ప పన్నాగం పన్నారా. లేఖోయం నమమేతి నోత్తర పదం ముద్రా మదీయాయత సౌహార్దం సకటేన ఖండితమితి శ్రద్ధేయమేతత్కథం. మౌర్యే భూషణ విక్రయం నరపదో కో నామ సంభావయేత్. తస్మాత్ సంప్రతిపత్తిరేవ హి వరం నగ్రామ్యమత్రోత్తరం. మళ్ళ లేఖోయం నమమేతి నోత్తరపదం ముద్రామదీయాయతః సౌహార్దం సకటేన ఖండితమితి శ్రద్ధేయమేతత్ కథం. మౌర్యే భూషణ విక్రయం నరపదో చో నామ సంభావయేత్. స్వాగ్మా సంప్రతిపత్తిరేవ హి వరం నగ్రామ్య అత్రోత్తరం. శత్రు ప్రయోగ సుతిక్షాభూత్. శత్రువు చేసిన ప్రయోగం అన్ని అవయవాలను అనేక విధాలుగా ఎంతగా చక్కగా కుదిరిపోయినట్లుగా పొందిక కలిగినట్లు భేదింపరాకుండా అయిపోయి సమాధానం చెప్పటానికి వీలు లేకుండా పోయి లేఖైన అతి ఈ లేఖ నా మను ఇది ఈ జాబు నాది కాదు. ఇదం ఇది నా ఉత్తరం జవాబు కూడా కాదు. యతః ఎందుకంటే ముద్ర మొగరు మదీయ నాది. సౌహార్దం స్నేహం శకటేనా శకట దాసు చేత్ ఖండితం ఇది తెగగొట్టబట్ ద్రోహం చెయ్యబట్ అని తలుస్తున్నా. తస్మాత్ కనుక అత్ర ఈ విషయంలో సంప్రతిపత్తి ఏవ వరమి
ఒప్పుకోవటమే మేలు కదా. గ్రామ్యం నాణ్యం కానీ తెలివి కలది కానీ తెలివి మారిన ఉత్తరం ఏదైనా జవాబు పరం కూడదు పనికి. ఈ సందర్భంలో నాకు ఇందుకోసం ఎవరి తగిన సహాయం తోచటం లేదు రాల. దానివల్ల ఏ ఆక్షేపణో కలిగి ఉంది. ఏది తెలియగా తెలిసి మనట్టుగా నాకు జరగదు. ఈ ముద్ర నాదే, సంతకం నాది కాదు, రాసింది నేను కాదు, రాయించింది నేను కాదు. కనుక ఒప్పుకోవటమే మంచిది అనుకోండి. అభియోగం వినగానే దానికి ఉత్తరం జవాబు ఎలా చూసి చెప్పలేక ఒప్పుకోవటం మంచిది అనేటువంటి స్థితిలో వాడు ఉండిపోయాడు. మలయకేతు అంటాడు, ఏతదార్యం పృచ్ఛామి. రాక్షసుడు ఏడుస్తున్నాడు సభాషం, కుమారా ఏ ఆర్యస్తం వృత్తమయమిదానీం అనార్యా సంవృత్తా. మలయకేతు అంటున్నాడు, మౌర్యోసౌ స్వామి పుత్ర పరిచరణ పరోమిత్రపుత్రస్తవాహం దాతాసోర్ధస్య తుభ్యం స్వమతమనుగత స్వం తు మహ్యం దాస్యం సత్కారపూర్వం నను సచివ పదం తత్తతే స్వామ్యమత్ర. మళ్ళా మౌర్యోసౌ స్వామి పుత్ర పరిచరణ పరోమిత్రపుత్రస్తవాహం దాతాసోర్ధస్య తుభ్యం స్వమతమనుగత స్వం తు మహ్యం దాస్యం సత్కారపూర్వం నను సచివ పదం తత్తతే స్వామ్యమత్ర. అనార్యాహై అర్థం ఏకవచనం, గౌరవం లేకుండా మాట్లాడు. మౌర్య ఇతి తవ, నీకు అసౌ మౌర్య, ఈ మౌర్యుడు స్వామి పుత్ర దొరక కొడుకు. పరిచరణ పరహ, నీవు చెయ్యదగిన సేవలు ఆసక్తి కలవ. అహం నేను పరిచరణ పరహ, నీకు సేవ చేయుటలో ఆసక్తి లేని వాణ్ణి. మిత్రపుత్ర, మిత్రుడి కొడుకుని, వాడికి నువ్వు సేవ చేయదు కానీ నీకు నేను సేవ చేస్తా. సహా అతడు స్వమతం అనుగత, తన మనస్సును బట్టి తుభ్యం నీకు అర్ధస్య దాత ధనమిస్తున్నాడు. స్వమతం అనుగ్రహం నీ ఇష్టాన్ని బట్టి త్వంతు నువ్వే మహ్యం దదాయ్ నాకు ఇస్తావు. ఇక్కడ వాడి వద్ద సచివ పదం, మంత్రి స్థానం, సత్కారపూర్వం సమ్మానంతో కూడిందైన దాస్యం ఊడిగా చేయటాన్ని. అత్ర ఇక్కడ తే నీకు స్వామ్యం దొరతను పునః మళ్ళీ అధికతర స్వాధే, ఇంతకన్నా ఎక్కువైన ఏ స్వంత ప్రయోజనం సమీహా కోరిక త్వాం నిన్ను అనార్యం ఎలా గౌరవ అర్హుడిగా చేస్తోంది అంటే నువ్వు గౌరవానికి అర్హత కొట్టు. చంద్రగుప్తుడి ఎడ నీకు ఉండేంత దానికంటే నా మీద నీకు అన్నీ కూడా ఎంతో గొప్పగా మేలుగానే ఉన్నాయి. ఏ లాభం నువ్వు ఇలా నీచడవయ్యావయ్యా అన్నా. రాక్షసుడు అంటున్నాడు, కుమారా ఏవ ముక్తస్త వ్యహారిణ నిర్ణయో దత్తగా భవతు తవకో దోష. మౌర్యోసౌ స్వామి పుత్ర ఇది యుష్మదోష. మౌర్యో స్వామి పుత్ర మిత్రపుత్రో మమత్వం ఇచ్చారు. ఇలా అయుక్త వ్యవహారిన తగని మాటలు చెప్పువాడవైన నీచేత అభియుక్త వ్యవహారిన నాయందు దోషం నిరూపించి పలుకుతున్న నీచేత నిర్ణయోదత్త తీర్మానం తేల్చబడి ఇవ్వబడి భవతు కాని తనకు కో దోష, నీ దోషం ఏముంది? మౌర్యోసౌ స్వామి పుత్ర, ఈ శ్లోకంలో నీవు వాటి యొక్క అనుయాయివి అని నీకు అర్థమైపోతుందేమో. మౌర్యోసౌ స్వామి పుత్ర
పరిచరణ పరువు అని అన్నావు కదా, ఆ మాటే అప్పచెప్పారు. మౌర్యో సౌ స్వామి పుత్ర పరిచరణ పరో మిత్రపుత్రస్తు మే త్వం దాతాసోద్ధస్య మహ్యం స్వమతమనుగతోహం తుభ్యం దదామి దాస్యం సత్కారపూర్వం నను సచివపదం తత్ర మే స్వామ్యమత్ర స్వాధ్యే కస్మిన్ సమీహ పునరధికతరే మాం అనార్యం కరోతి. పూర్వం చెప్పి ఇప్పుడు మలయకేతు లేఖం అలంకరణ స్థగితాంచ నిర్దిశ ఇదామీం కిం. రాక్షసుడు ఏడుస్తూ సభాష్పం విధి విలసితం కుతః కృచ్యత్వే భృత్యత్వే పరిభావధామని సది స్నేహాత్ ప్రభూణాం సదాం పుత్రేభ్యః కృతవేదినాం కురత ధియాం యేషాం న భిన్నా వయం. ते लोकस्य परीक्षका क्षितिभृताः पापेन येन क्षता तस्येदं विपुलं विधेर्विलसितं पुंसां प्रयत्नच्छिदः पृच्छत्वे परिभावधामनि सति स्नेहात् प्रभूणां सदां पुत्रेभ्यः कृतवेदिनां कृतधियां येषान्न भिन्ना वयम्. ते लोकस्य परीक्षका क्षितिभृताः पापेन येन क्षता तत्स्येदं विपुलं विधे विलसितं पुंसां प्रयत्नच्छिदः. విధి విలసిత విధి విలాసం ఆడుకుంటూ కుతగా ఎందుకంటే సభాష్పం రాక్షసుడి కళ్ళలో నీళ్లు పాపం మొదలు ఏమీ ఎరగ. మరి ఇంత ద్రోహం పండి చేయించాడు అక్కడ. భృత్యస్య ఇది శ్లోకాన్ని కదా. పరిభావధామని తిరస్కారంలో రవంలాగా మాటల్లాగా చోటైన భృత్యస్యే నౌకరుతనంలో ఉండగా స్నేహాత్ స్నేహం వల్ల కృతవేదిన కృతజ్ఞులను కృపాయాం బుద్ధిశాలు అయి ప్రభూణాం సతాం దొరలుగా రాజ్యులుగా ఉన్న ఏషాం ఎవరికి నందులకు వయం నేను పుత్రేభ్య సొంత కొడుకుల కంటే అభిన్నాహ వేరుగా లేకుండా ఉన్నాను, కొడుకుల్లాగా చూసుకున్నాను. తే ఆ లోకస్య పరీక్షక లోకపు పరీక్షకులు. ఇది మంచి చెడు, వీరు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాడు అది కాని సమర్థులైన క్షితిభృత రాజులు. ఏన పాపేన ఏ పాపాత్ముడైన చేత ఏ విధి చేత క్షతాహ చంపబడ్డారు నందప్రభువులు. తస్య అలాంటి పుంసాం ప్రయచ్ఛిద పురుషకారాన్ని నాశనం చేసేటువంటి విధే దైవం యొక్క విపులం గొప్పదైన విలసత కేద ఇంద దైవం ఆడుతున్నటువంటి నేను నౌకరుగా మాత్రం ఉన్నా తిరస్కారానికి తగి ఉన్నాను. అలా తిరస్కరింపక తాను గొప్ప రాజులైన నన్ను పుత్రుడిలాగా లాలిస్తున్న నందులు వారు ఎంత కృతజ్ఞులు, ఎలాంటి బుద్ధిశాలులు, లోకంలో పరీక్షకులుగా ఉన్నారు. అలాంటి వాడు పాప విధి చేత చంపబడ్డారు. వాళ్ళని చంపకుండా ఆపటానికి నేను చేసిన సకల పురుష ప్రయత్నం ఎందుకు కొరకాకుండా పోయింది. వాడు పాపపు విధి చేత చంపబడి వారింపగానే పురుష యత్నం చాలా. ఈ విధి యొక్క పెద్ద మాడి నేను ఇలా చిక్కుకున్నాను నా పరిస్థితి కూడా ఇలాగే అయిపోయింది. తర్వాత మలయే కేతువు కోపం వస్తుంది. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.